హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు మనము అర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అంటే ఒక లేడీ ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి, ఎంత అర్లీగా ప్రెగ్నెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది చాలామంది అడుగుతారు. వెరీ కామన్ అనమాట. నెలసరి రెగ్యులర్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు, నెల అంటే తప్పిన తర్వాత ప్రెగ్నెన్సీ అని అర్థమవుతుంది. బట్ అదే నెలసరి ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళు, అంటే ఒక 2 monthsకి ఒక్కసారి నెలసరి రావటము, 3 months సడన్లీ ఎప్పుడో నెలసరి రావటం, వీళ్ళకి ప్రెగ్నెంట్ ఉన్నానా, అంటే నా పీరియడ్స్ మిస్ అయింది కదా, ప్రెగ్నెంట్ ఉన్నానా, లేదంటే నా పీరియడ్స్ ఇర్రెగ్యులరా అని చాలామంది డౌట్స్ అడుగుతారు. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తాము అండ్ అర్లీ ప్రెగ్నెన్సీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఈరోజు చెప్తాను. ప్రెగ్నెన్సీ అనేది ఒక ఆనందమైన విషయం. ఒక కపుల్స్ అంటే పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తాయి అన్నట్టు మనం డివైడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా నెలసరి వచ్చే వాళ్ళకి యూజువలీ సపోజ్ నెల ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ వస్తుంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్టే రావాలి కదా, వాళ్ళకి ఒక 10 days కానీ ఒక 10 to 15 days పోస్ట్పోన్ అవుతే ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రెగ్నెన్సీ. కంపల్సరీ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకోవాలి. సో హౌ డు దే అండర్స్టాండ్, ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది ప్రెగ్నెంట్ అంటే? వెరీ ఈజీ. మనకి ప్రెగ్నెన్సీ కిట్ దొరుకుతుంది బయట ఎక్కడన్నా, ఇట్స్ వెరీ ఈజీలీ అవైలబుల్, చాలా ఎకనామిక్ కూడా. ఆ కిట్ తీసుకొని వచ్చి అర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్, అంటే ఫస్ట్ ఏదైతే యూరిన్ శాంపుల్ ఉంటుందో ఆ యూరిన్ శాంపుల్ ఒక డ్రాప్ తీసి ఆ టెస్ట్లో వేస్తే 2 lines వస్తే ప్రెగ్నెన్సీ అని అర్థం. 1 line వచ్చిందంటే ప్రెగ్నెన్సీ కాదని అర్థం. కొన్ని సిచ్యుయేషన్స్లో కిట్ కొందరికి సరిగ్గా డిటెక్ట్ చేయదు. చాలామంది నాకు ఒకటే లైన్ వచ్చింది బట్ స్టిల్ ఐఎమ్ థింకింగ్ నేను ప్రెగ్నెంట్ ఉండొచ్చు అని అడుగుతారు. యూజువలీ ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ వాటర్ తాగి ఆ యూరిన్ అయితే కాన్సన్ట్రేట్ లేకుండా చాలా డైల్యూట్గా ఉంటుంది అనుకోండి, ఎక్కువ వాటర్ తాగిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తే హెచ్సిజీ అనేది ఏర్పడదు. సో నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ మార్నింగ్ శాంపుల్ కాకుండా మంచిగా వాళ్ళని బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఏదో ఒక టైంలో వాటర్ ఎక్కువ తాగిన వెంటనే టెస్ట్ చేస్తే కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కొందరు చాలా వీక్ లైన్ ఫస్ట్ వచ్చింది, తర్వాత అసలు డిసపియర్ అయింది అని చాలా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ టెస్ట్లో కొంచెం ఫాల్స్ పాజిటివ్ కానీ ఫాల్స్ నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. యూజువలీ దిస్ ఈజ్ ద మెథడ్ టు డిటెక్ట్ ప్రెగ్నెన్సీ. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ హౌ ఇట్ కమ్స్ అంటే, ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఒక లేడీస్ బాడీలో ఒక హెచ్సిజీ, హ్యూమన్ కోరియానిక్ గొనెడోట్రోపిక్ హార్మోన్ అని రిలీజ్ అవుతుంది అనమాట. ఈ హార్మోన్ ఈజ్ వెరీ సేఫ్ ఫర్ ద బేబీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ హార్మోన్ యూరిన్లో డిటెక్ట్ అవుతుంది. ఇంకా కొందరు, మేడం నా పీరియడ్స్ మిస్ అయ్యే ముందే నాకు తెలుస్తుందా ప్రెగ్నెంట్ అని అడుగుతారు. తెలుస్తుంది. బీటా హెచ్సిజీ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటాయి అన్నమాట. అది యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఫార్మ్డ్, ఈవెన్ పీరియడ్స్ వచ్చే డేట్కి ఒక 2-3 days ముందే తెలుస్తుంది అనమాట. బ్లడ్ శాంపుల్ తీసి చూస్తాం. బట్ అది యాక్చువల్లీ అనవసరం, అన్నెసెసరీ యాంగ్జైటీ. అది రెగ్యులర్గా మనం సజెస్ట్ చేయము. యూరిన్ టెస్ట్ ఈస్ గుడ్ ఎనఫ్ అనమాట. సో ఇంకా కొందరు లేడీస్ ఏం చేస్తారంటే, నేను డైరెక్ట్ స్కానే చేసుకుంటాను, అర్లీగా నాకు ఇంకా తెలుస్తుంది అని చాలామంది కాన్సెప్ట్. మాకు రాగానే పేషెంట్ నాకు ప్రెగ్నెన్సీ అనిపిస్తుంది, మీరు స్కాన్ చేయండి మేడం అంటారు. బట్ అది యాక్చువల్లీ చెప్పాలంటే స్కాన్లో అర్లీగా ఏర్పడదు. మనకి గర్భాశయం లోపల మనం స్కాన్ చేసేటప్పుడు బేబీ ఒక 4 to 5 weeks అంటే యూరిన్ టెస్ట్ అయ్యి 15 days తర్వాతనే ఆ శాక్ అనేది ఏర్పడతాయి. ఇది ఒక కన్ఫ్యూజన్ ఐ వాంట్ టు క్లియర్. మీరు స్కాన్ చేశారు కదా, మీకు తెలీదా ప్రెగ్నెన్సీ అని అడుగుతారు. యూజువలీ ఆ బేబీ ఒక అంశం శాక్ అంటాం, జెస్టేషనల్ శాక్, అది రావటానికి 4 weeks పడతాయి అన్నమాట. 4th weekలోనే మనకు తెలుస్తుంది. అది కూడా వెజైనా నుంచి చేసే స్కాన్లో. కొందరు పైనుంచి చూడండి, పైన అబ్డామినల్ స్కాన్లో చెప్పండి అంటే ఇట్స్ నాట్, అంటే అక్కడ ఎస్పెషలీ లేడీస్ ఒబేజ్ ఉన్నారనుకోండి, మనకు అర్థం కాదు ఆ స్కాన్లో. ఎందుకంటే పెనిట్రేషన్ కరెక్ట్గా రేస్ది వెళ్ళదు అండ్ మనకి ఐడియలీ వీ కాంట్ కమెంట్. అండ్ యూజువలీ 5 weeks తర్వాత అబ్డామిన్లో కూడా చూడొచ్చు ప్రెగ్నెన్సీ అనేది. సో
ఫస్ట్ ఈజ్ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్లో అర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ యూరిన్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ డేట్ మిస్ అయినప్పుడు డిటెక్ట్ చేయొచ్చు. 4th వీక్ నుంచి స్కాన్లో తెలుసుకోవచ్చు అనమాట. అండ్ 5th వీక్లో బేబీది ఒక ఫీటల్ నోడ్ అని వస్తుంది. 5 to 6 వీక్స్లో హార్ట్ బీట్ వస్తుంది. హార్ట్ బీట్ వచ్చినప్పుడు అది లైఫ్ వచ్చింది అని అర్థం. దట్ ఈస్ ద టైం ఒక లైఫ్ వచ్చింది అని. సో అరౌండ్ 5 వీక్స్ తర్వాత మనకి కార్డియాక్ యాక్టివిటీ అన్నీ తెలుస్తుంది అనమాట. ఇదన్నీ హౌ ఆ డాక్టర్స్ ఫైండ్. కొందరు పేషెంట్స్ డాక్టర్స్ దగ్గర వెళ్ళకుండా మాకు ఎటువంటి సిమ్టమ్స్ వస్తుందా అంటే మనకి తెలుస్తుందా అంటే అందరికీ తెలుసు, కామన్గా మార్నింగ్ సిక్నెస్ అని చెప్తాము. అంటే ఎర్లీ మార్నింగ్గా వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉండటము, కొంచెం టైర్డ్గా ఫీల్ అవ్వటము, లేవటానికి దే వోంట్ ఫీల్ కంఫర్టబుల్, కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాను. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ అనమాట. సో ఎందుకు ఇది ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుందంటే మనం గమనిస్తే నైట్ అంటే 9 o'clock డిన్నర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఏమి తినం ఐడియలీ. సో 12 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో. దానివల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తాయి. సో వాట్ వి సే ఈజ్ కొంచెం మన ప్రెగ్నెన్సీలో ఎర్లీ మార్నింగ్కి వెన్ ఎవర్ దే గెటప్ ఒక్క టోస్ట్ కానీ వాట్ ఎవర్ దే లైక్ అది తొందరగా తీసుకుంటే సిమ్టమ్స్ అనేది కొంచెం తగ్గుతుంది. సో వామిటింగ్ అనేది ఇవన్నీ రెగ్యులర్గా ఉండే సిమ్టమ్స్ అనమాట ప్రెగ్నెన్సీలో. హెవీనెస్, బికాజ్ ఈ హార్మోన్ ఏదైతే హెచ్సిజీ అండ్ ప్రొజెస్ట్రాన్ సెక్రీట్ అవుతుందో బేబీ ప్రొటెక్షన్కి, కొందరు లేడీస్లో ఇట్లా బ్లోటింగ్ సెన్సేషన్, కొంచెం హెవీగా ఫీల్ అవ్వటం, వెయిట్ పెరిగినట్టు, అండ్ బ్రెస్ట్లో కూడా బ్రెస్ట్ కొంచెం ఎన్లార్జ్ అవ్వటం, ఇవన్నీ సిమ్టమ్స్ ఏర్పడతాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో. దీస్ ఆర్ సమ్ సిమ్టమ్స్. ఇంకా కొందరు లేడీస్లో విపరీతంగా వామిటింగ్ అవుతుంది. అంటే నార్మల్గా 1 or 2 times వామిట్ అవుతే అది ట్యాబ్లెట్లో కవర్ చేయొచ్చు. కొందరికి ఎక్సెసివ్ వామిటింగ్, దానికి కూడా తగినట్టు ట్రీట్మెంట్ కానీ దానికి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సమ్ రీసెర్చ్ సెల్ చేంజ్ ఇన్ ప్లేస్, అంటే కొంచెం బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవటము, లిటిల్ బిజీ ఇన్ యాక్టివిటీస్, ఇవన్నీ ఆల్సో హెల్ప్స్ ఇన్ సమ్ పీపుల్ అనమాట. ఇదంతా ఒక సిమ్టమ్స్ అన్నమాట. బట్ ఎన్నోసారి వాట్ హ్యాపెన్స్ ఇస్ ఒక 3rd month కంప్లీట్ అయిన తర్వాత వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ సడన్గా ఈ వామిటింగ్ అనేది చాలామందికి తక్కువ అయిపోతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇది పర్మనెంట్గా 9 months వరకు చాలా చాలా తక్కువ మెంబర్స్కి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 90%కి 3rd month కంప్లీట్ అవ్వగానే వామిటింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇది అర్లీకి వచ్చే సిమ్టమ్స్ అనమాట. అండ్ ఈ ట్విన్స్లో ఎక్కువ ఉంటాయి వామిటింగ్ అనేది, ఆల్మోస్ట్ అన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట ట్విన్ ప్రెగ్నెన్సీలో. అండ్ జాగ్రత్తలు నెక్స్ట్, మన ఎటువంటి అర్లీ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలామంది అడుగుతారు. బికాజ్ ఎస్పెషలీ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళు అండ్ ఎన్నో ఇయర్స్ గ్యాప్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే దే ఆర్ లైక్ మేము ఎక్కువ రెస్ట్ తీసుకుంటే ఎక్కువ మంచిగా ఉంటుందని కాన్సెప్ట్ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ వాట్ యాజ్ అ డాక్టర్ ఐ ఫీల్ ఈజ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఫిజియాలజీ. అంటే ఇదొక ప్రాబ్లం కాదు. ప్రెగ్నెన్సీ అనేది ఒక న్యాచురల్ ఫినామినా. ఎవ్రీ లేడీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్. ఇది ఎంత నార్మల్గా మనం ఉంటే అంత మంచిదన్నమాట. సో రొటీన్ వర్క్ చేసుకోవటము, అన్ని పనిలో చేసుకోవటం, అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా సిమ్టమ్స్ కొందరికి కొంచెం బ్లీడింగ్, స్పాటింగ్ ఉన్న వాళ్ళకి మేము రెస్ట్ తీసుకోమని చెప్తాము. అదర్ పీపుల్ జనరల్కి అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ కొందరు ట్రావెలింగ్ చేసుకోవచ్చా లేదా అని అడుగుతారు. సో ట్రావెలింగ్ ఆల్సో ఫస్ట్ 3 months అనేది ఇంప్లాంటేషన్ టైం అనమాట. ఐడియలీ ట్రావెలింగ్ అస్సలు చేయకూడదు అని మనం చెప్పము. బట్ ఒకసారి ప్రెగ్నెన్సీలో కొందరికి స్పాటింగ్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, వామిటింగ్ హెవీ ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ కొంచెం అగ్రివేట్ అవుతుంది. అండ్ కొందరు ప్రెగ్నెన్సీలో మాయా అనేది ప్లాజెంటా అనేది కింద అటాచ్ ఉంటుంది. ఇటువంటి పీపుల్కి బికాజ్ ఆఫ్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్ వల్ల అది బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్వైజ్ ఈ ట్రావెలింగ్ అంటే హెవీ కాకుండా మామూలుగా చేసుకోవచ్చు అనమాట ఎర్లీ ప్రెగ్నెన్సీలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 2 to 3 monthsలో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, ఆర్గన్ డెవలప్మెంట్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్.
అండ్ కొందరికి ప్రెగ్నెన్సీ ముందు నుంచి థైరాయిడ్ ఉంటుంది, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అంటే థైరాయిడ్ కానీ ఉంటే దాన్ని సింపుల్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఆ వాల్యూ అనేది 2.5, 3కిన తక్కువ చేసుకోవాలి. TSH వెరీ ఈజీ టు మేనేజ్ అనమాట. సో డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్. థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అని చాలామంది అడుగుతారు, ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. కొందరికి ఫిట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ ముందే, లేడీస్కి ఎవరికైనా ఫిట్స్ ఉంటే కొన్ని మెడిసిన్స్ అది బేబీకి మంచిది కాదు, వాళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. కొందరికి బీపీ ఉంటాయి, ఆ బీపీలో కూడా ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ చేంజ్ చేసుకుంటే బేబీకి ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ షుగర్, డయాబెటీస్ ఏదైనా ఉందనుకోండి, వాళ్ళకు ముందే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, వాళ్ళకు కూడా వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చేంజ్ చేసుకోవాలి. బేబీకి సేఫ్ ఉన్న దాన్ని ప్లాన్ చేసుకోవాలి అన్నట్టు. సో ఏమి ప్రాబ్లం ఉంటే కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ సొల్యూషన్. మనం కొంచెం కరెక్ట్గా థింక్ చేసి ఎటువంటి ట్రీట్మెంట్ సేఫ్ ఉంది ప్రెగ్నెన్సీ కానీ ఫాలో చేస్తే, ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియాలజీ, అగైన్ ఐ రిపీట్, అది ఎటువంటి ప్రాబ్లం అయితే యూజువలీ ఉండదు. సో మనం మామూలుగా ఉండి అన్ని యాక్టివిటీస్ చేసుకొని ఇది యాజ్ ఈజీగా వెళ్ళాలని వెళ్తుంది అనమాట. సో నథింగ్ టు వరీ మచ్ అండి ఎర్లీ ప్రెగ్నెన్సీ గురించి. థ్యాంక్ యూ.